మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న సమ్మె శనివారంకు 7వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, సిఐటియు నాయకులు ఎం రవి, ఎం బాలాజీ, జెవి రాఘవులు, జవహర్లాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు 7వ రోజు చేరింది. 7వ రోజు మంగళగిరి శిబిరంలో వంట వార్పు కార్యక్రమం చేయటం జరిగింది. ఈరోజు ప్రభుత్వానికి నిరసన సెగ తెలియజేయాల్సిన ఉద్దేశంతో ఈ వంట వార్పు కార్యక్రమం పెట్టాము. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో కార్మికులందరూ కూడా మొత్తం తాడేపల్లి టౌన్ కానీ రూరల్ కానీ మంగళగిరి టౌను రూరల్ కానీ రాజధాని ప్రాంతంలో కానీ కార్మికులందరూ పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. కార్మికులు సమస్యలు పరిష్కారం చేయమంటే ఒకవైపు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు, మరోవైపు అధికారులు బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. పని నుంచి తొలగిస్తామని చెప్తా ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి ఏ అధికారంతో వచ్చి మున్సిపల్ కార్మికుల్ని బెదిరిస్తున్నారు, ఏ అధికారంతో పనులోంచి తీసేస్తారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగా బెదిరింపులకు గురి చేసిన వైసీపీ నాయకులని కార్మికులు ప్రజలు ఇళ్లకి పంపించారు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి, లేకపోతే తెలుగుదేశం పార్టీని కూడా ప్రజలు కార్మికులు ఇళ్లకి పంపిస్తారు. మీరు కార్మికుల్ని పనిలోంచి తీసేయటం కాదు, మేము ఈ ప్రభుత్వాన్నే తీసేస్తారని చెప్పి మేము తెలుగుదేశం నాయకులకి మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం. కార్మికుల సమ్మె ఉధృతంగా సాగుతూ ఉంది. కార్మికులంతా రోడ్ల మీదకి వచ్చారు. ఈ ప్రభుత్వ యంత్రాంగం కార్పొరేట్ చుట్టూ తిరుగుతూ ఉంది. వాళ్ళకి పీపోర్లో పేదలను ఉద్ధరించే వాళ్ళకి డిన్నర్ ఇస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. కార్మికులు నడేంట్లో పడి తిరుగుతూ ఉన్నారు. నిన్న భిక్షాటన చేయాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. మున్సిపల్ కార్మికులు మంగళగిరి పట్టణంలో భిక్షాటన చేసి ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు, ఎంటీఎంసీ మున్సిపల్ కార్యాలయం ముందు వంట వార్పు కార్యక్రమం పెట్టారు. ఇదొక వినూతనమైన నిరసన. ఎప్పటికైనా మేము అడుగుతూ ఉంది, ఆప్కా జోలికి రావద్దు. కరెంటు పట్టుకుంటే ఏ విధంగా షాక్ తగిలిద్దో అదేవిధంగా నీకు తగులుతుంది. నువ్వు ఆప్కాస్ తీసేయాలనుకుంటే ఖచ్చితంగా వీళ్ళని పర్మనెంట్ చేయాలా. పర్మనెంట్ చేయకపోతే మమ్మల్ని అటు ఇటు కాకుండా చేస్తే నిన్ను ఎక్కడ ఉంచాలో కార్మికులు నిన్ను అక్కడ ఉంచడం ఏమంత మాకు కష్టం కాదు. కార్మికులతో పెట్టుకున్న మోడీయే గడగడలాడుతూ ఉన్నాడు. ఈరోజు లేబర్ కోడ్లు పెట్టడానికి ధైర్యం చాలటం లేదు. ఆయన తీసుకొచ్చిన లేబర్ కోడ్లని ఈరోజు నువ్వు ఈ రాష్ట్రంలో 10 గంటలు పెంచి 10 గంటలకు పెంచి మహిళల చేత నైటు షిఫ్ట్లు వేసి చేయించే దానికోసం సిద్ధపడతా ఉన్నావు. మేము హెచ్చరిస్తూ ఉన్నాం సిఐటియుగా, ఇటువంటివి మాకేం కొత్త కాదు. నువ్వు 10 గంటలు వెనక్కి తీసుకోకపోతే, మహిళల చేత నైట్ షిఫ్ట్లు ఉపసంహరించుకోకపోతే తగిన గుణపాఠం నీకు చెప్పి తీరుతారు. ఈ సమ్మె ఉధృతం కాకముందే ప్రజల ఆరోగ్యాలు అనారోగ్యాలు పాలై ప్రజలు హాస్పిటల్ చేరకముందే ప్రభుత్వం స్పందించి, ఒక పక్క వర్షాలు పడతా ఉన్నాయి, మొత్తం చెత్త కుప్పలు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి వెంటనే నాయకత్వంతో సిఐటి నాయకత్వంతో చర్చించి ఈ కార్మికులు ఏవైతే అడుగుతా ఉన్నారో న్యాయమైన కోరికలు, ఈ గొంతెమ్మ కోరికలు కాదు, మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలనే అమలు జరపన్నాం. కొత్త కోరికలు మేము కోరట్లా. ఆ హామీలు అమలు జరిపే దానికోసం మీరు శతశుద్ధి వ్యవహరించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఇంజనీరింగ్ కార్మికులు, అదేవిధంగా శానిటేషన్ కార్మికులు, బదిలీ కార్మికులు, ఎంబుక్ కార్మికులు అందరూ కూడా జీతాలు పెంచాలని, జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు పెంచాలని, అదేవిధంగా వీళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు కావాలని నిరసన కార్యక్రమం గత 7 రోజులుగా జరుగుతున్నది. ఆ కార్యక్రమంలో భాగంగా నిన్న భిక్షాటన కార్యక్రమం చేశాము. దానిలో భాగంగా ఈ రోజున వంట వార్పు కార్యక్రమం చేసి ప్రభుత్వానికి నిరసనగా మేము సిఐటి తరఫున తెలియపరుస్తున్నాం.